ప్రజాపాలన దరఖాస్తులకు మోక్షం లభిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులకు నిరాశ మిగిలింది. 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న 4 సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాల ప్రకటనకు ఉద్దేశించిన గ్రామ సభలు తొలి రోజే రసాభాసగా మారాయి. గ్రామ సభల్లో ఆందోళనకు గల కారణం ఏంటి? ఆన్లైన్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యమా లేక ప్రభుత్వ వైఫల్యమా? ఇంతకు ప్రజలు ఏమంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి మరో 4 నూతన పథకాలను ప్రారంభించనుంది. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలను అమలు చేయనుంది. పథకాల లబ్ధిదారుల కొరకు ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామ సభలు రసాభాసగా మారాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలు అసంతృప్తుల ఆగ్రహం, అధికారుల నిలదీతలతో గందరగోళంగా సాగాయి. ఆయా సభల్లో పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలు ప్రకటించడంతో అనేక మంది అర్హత ఉన్నా తమను జాబితాలో చేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హుల జాబితాలో ఉండాల్సిన తమ పేర్లు లేవంటూ పలువురు అధికారుల్ని ప్రశ్నించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల విషయంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఖమ్మం నగరంలోని 3వ డివిజన్ బల్లేపల్లి సభలో ప్రత్యేక అధికారి శివలింగంతో కొంతమంది దూషణగా మాట్లాడారు. కూసుమంచి మండలం గట్టుసింగారంలో పలువురు అధికారుల్ని గ్రామస్తులు నిలదీశారు. ఆగ్రహంతో గోడకు అంటించిన అర్హుల జాబితాను చించివేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తున్నారు. సెంటు భూమి, నివాసాలు లేని తమకు అన్యాయం జరిగిందని వాపోయారు. దాదాపు 2 గంటల పాటు సభను అడ్డుకున్నారు. పోలీసులు కలగజేసుకుని పరిస్థితుల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మీరు ఇంటికి టైం కూడా లేదు కాబట్టి మీకు ఏమైనా అప్డేషన్స్ అదే విధంగా సత్తుపల్లి మండలం తుంబూరు, సిద్దారం, కిష్టారం, వేన్సూరులో సైతం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కుంచవర్తి, భీమవరం గ్రామాల్లో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. చింతకాని మండల పరిధిలోని వందనం, నేరడ, చింతకాని, నాగులవంచ, బొప్పారం, అనంతసాగర్, చిన్న మండవ గ్రామాల్లో గ్రామ సభలు రసాభాసగా సాగాయి. వైరా మండలంలోని గ్రామాల్లో, మున్సిపాలిటీలోని అదే పరిస్థితి నెలకొంది. పలు వార్డుల్లో జరిగిన గ్రామ సభల్లో ప్రభుత్వ పథకాలకు ఎంపిక కాని పలువురు అర్హులు అధికారుల్ని నిలదీశారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో అమెరికాలో నివాసముంటున్న వ్యక్తులకు రేషన్ కార్డులు మంజూరు చేశారని వాపోయారు. గ్రామంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేయలేదని ఓ వ్యక్తి ఆగ్రహం చేయడంతో తహసీల్దార్ జోక్యంతో గొడవ సద్దుమణిగింది. పమ్మి గ్రామంలో అర్హులైన తమకు అన్యాయం చేశారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఇలా ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో గ్రామ సభలు రసాభాసగానే సాగాయి. దీంతో అధికారులు అర్హుల జాబితాలో పేరు లేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సర్ది చెప్పడంతో ఆందోళనలు సద్దుమణిగాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా తొలి రోజు 41,200
382 దరఖాస్తులు స్వీకరించగా వాటిల్లో ఇందిరమ్మ ఇళ్ల కోసం 14,783, రేషన్ కార్డుల కోసం 15,721, రైతు భరోసా కోసం 1,565, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం 9,213 దరఖాస్తులు వచ్చాయని సమాచారం. గతంలో అధికారులు చేసిన తప్పిదాలే గ్రామ సభల్లో ప్రజల ఆందోళనకు కారణమని తెలుస్తోంది. ప్రజా పాలన దరఖాస్తులను ఆన్లైన్ చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నేడు గ్రామ సభల్లో నిరసన జ్వాలలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమాచారం.